హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మనిషికి మరణం ఎంత విచిత్రమైనదో తెలుసా? ఏంటంటే, ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అదే ఇంటి నుండి కష్టాలు ఉన్న పేదవాడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలిసిపోతాడో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళ్తున్నాడు. నిజమే కదండి. అలాగే 7 తరాల కోసం ఎంత అద్దిస్తే మాత్రం ఏం లాభం చెప్పు? రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీకు ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, మూడో తరానికి నీ పేరే గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు సంపాదన మానేయమని చెప్పడం, నువ్వు మనశ్శాంతి లేకుండా మితిమీరిన సంపాదించడం మానేయడం ఉత్తమం. కాస్త ఆలోచించండి. ఇక ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అద్దె కట్టేటప్పుడు సొంత ఇంటి విలువ, అలాగే ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బులు విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ అనేది తెలుస్తుంది. నిజమే కదండి. మనం తప్పు చేసే సందర్భం ఏమిటో తెలుసా? ఏంటి అంటే, అలవాటైన బంధాలను అంత శ్రద్ధగా పట్టించుకోము, అశ్రద్ధగా ఉంటాము. నిజమే కదండి. అలాగే పరిచయస్తులందరినీ స్నేహితులుగా భావించకండి. స్నేహితుల ఎంపిక మీద కూడా నీ విజయం ఆధారపడి ఉంటుంది. కర్ణుడు అన్ని విషయాల్లో కూడా అర్జునుడితో పోల్చుకోకపోయినా చెడ్డవాడైన దుర్యోధనుడితో స్నేహం చేసి అలాగే ఓటమి పాలయ్యాడు. మంచివాడైన కృష్ణుడితో స్నేహం చేసి అర్జునుడు విజయం సాధించాడు. అదే స్నేహం యొక్క గొప్పతనం. స్నేహం అనేది ఒకరోజు కాలక్షేపం కాదు, స్వచ్ఛమైన అనుబంధానికి చిరునామా. స్నేహితుల మధ్య వచ్చే తప్పిదాలు ఇసుక మీద రాతల్లాంటివి. ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి. రాతిపై రాసిన రాతల స్నేహితుడి సహాయాన్ని కలకాలం గుర్తుంచుకోవాలి. ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం అంటే. నిజమే కదండి. నా దృష్టిలో దెబ్బకు దెబ్బ వేసేవాడి కంటే దెబ్బతిని ఓర్చుకునేవాడే చాలా బలవంతుడు. ఎందుకో తెలుసా? దెబ్బతిని నొప్పి భరించలేక తిరిగి దెబ్బ కొట్టడం చాలా తేలిక. కానీ తిన్న దెబ్బ, ఆ దెబ్బని ఓర్చుకుని నొప్పిని భరించి జరిగిన అవమానం గుండెల్ని పిండేస్తున్న దెబ్బ కొట్టిన వాడిని క్షమించాలి అంటే చాలా బలం కావాలి. గుర్తుంచుకోండి, పాపం అయ్యేలా ఎప్పుడూ కూడా సంపాదించొద్దు, అప్పు అయ్యేలా ఖర్చు చేయొద్దు, అజీర్తి అయ్యేలా ఎప్పుడూ కూడా తినొద్దు, ఇక మనస్పర్ధలు వచ్చేలా ఎప్పుడు ఎవరితో మాట్లాడకండి, ఆలస్యమయ్యేలా నడవద్దు, చితికి చేరేలా ఏ రోజు కూడా చింతించవద్దు, అర్థం చేసుకోకుండా ఎవరినీ కూడా అవమానించొద్దు, అనుమానించొద్దు, నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి, ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి. అలాగే ఒక్క విషయం చెప్పమంటారా? మహాభారతంలో శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడిలాగా ఉన్నప్పుడు గోపికల చీరలు దాచిపెట్టి ఆనందపడ్డాడు. ఇక అదే కన్నయ్య పెద్దవాడయ్యాక ద్రౌపదికి చీరలిచ్చి కాపాడాడు. రెండింటికి వ్యత్యాసం వయస్సు మాత్రమే. కృష్ణుడు చిన్నపిల్లాడిలాగా ఉన్నప్పుడు పక్క ఇళ్లల్లో వెన్న దొంగతనం చేసి తినేవాడు. అమ్మతో దొంగతనం చెయ్యలేదని అబద్ధం చెప్పేవాడు. అదే కన్నయ్య పెద్దవాడయ్యాక దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదని గీతోపదేశం చేశాడు. రెండింటికి వ్యత్యాసం వయసు మాత్రమే. గుర్తుంచుకో, వయసుకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకుని మంచి దారిలో వెళ్ళాలి. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, మనిషి ఎలాంటివాడు అంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమగా నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయటికి నటిస్తాడు. ఈ ప్రపంచం రంగస్థలం. అందులో మనిషిలే మహానటులని ఊరికే అనలేదు కదా మన మహానుభావులు.
మనుషులందరి క్షేమం కోరి హృదయపూర్వక ప్రార్థన చేసే వ్యక్తికి అదే ఆరోగ్యం, ఆనందం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడే శరీరంలో మార్పులు కలుగుతాయి. మనసులో చక్కటి భావాలు, ప్రకంపనలు ఏర్పడి ధ్యానంగా మారి మీకున్న రోగాలన్నీ కూడా దూరం చేస్తాయి. కొన్నిసార్లు హేళన నుంచి సాధన మొదలవుతుంది. అలాగే ఎవరో హేళన చేశారని ఎప్పుడూ కూడా ఏడుస్తూ కూర్చోకు. నీలో దాగిన ప్రత్యేకతను గుర్తించు. అది సాధించేందుకు ప్రయత్నించు. హేళన చేసిన నోళ్లను మూయించు. అర్థమైంది కదండి? ఇక ఎవరు నీ గురించి ఏమనుకున్నా వదిలేసేయి. కానీ నీ వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపితే మాత్రం ఊరుకోవద్దు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తే చూపే హక్కు ఎవ్వరికీ లేదు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించే వ్యక్తిత్వాలు ఎవరికీ లేవిక్కడ. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. నీ దగ్గర లేని వాటి గురించి, నీకు చెందని వాటి గురించి ఆలోచించి నీ దగ్గర ఉన్న వాటి విలువలను నువ్వు కోల్పోకు. మార్పు అనేది నీ దగ్గర ఉన్న వాటిలో కాదు, నీ ఆలోచన విధానంలో మొదలవ్వాలి. నమ్మకం ఉంటే నిలుచున్న చోటే స్వర్గం అవుతుంది కదా. పట్టుదల ఉంటే శ్రమపడ్డ చోటే విజయ మృదంగం మోగుతుంది. అలాగే కడుపులోకి వెళ్ళిన విషయం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలను చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. గుర్తుంచుకోండి. ఇక ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీకు నువ్వుగా గొప్పోడనని పక్కోడికి ఎప్పుడూ కూడా చెప్పొద్దు. చులకనైపోతావు. అలా అని నిన్ను నువ్వు గట్టోడివి అని అనుకోకపోయినా వెనుకబడిపోతావు. కాబట్టి చెప్పుకోవడం మీద కాకుండా చేయడం మీద దృష్టి పెట్టు. అప్పుడే పక్కోడే వాడంతట వాడిగా నిన్ను గట్టోడురా అంటాడు. ప్రపంచం దృష్టిలో నిన్ను గొప్పోడిగా నిలబెడతాడు. అర్థమైంది కదండి? ఇక నిందిస్తున్న వారందరినీ కూడా ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు. పొగుడుతున్న వారందరికీ కూడా పల్లకి మొయ్యొద్దు. కావాలనే నిందించేవారుంటారు. మీకు మంచి జరగాలనే నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు. అలాగే ప్రతీకారం కొరకు పొగిడేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే, మనలోని లోపాలను, విశేషాలను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరాచికాలుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి. అర్థమైంది కదండి? అలాగే బలంగా ఉన్నప్పుడు బలమైన ప్రత్యర్థి ఉంటే బాగుండనిపిస్తుంది. బలహీనంగా ఉన్నప్పుడు అసలు యుద్ధమే వద్దనిపిస్తుంది. బలం అంటే నీ ముందు 100 మంది ఉండడం కాదు. బలహీనత అంటే నీ వెనుక ఎవరూ లేకపోవడమూ కాదు. అలాగే నీకు నువ్వు ఉన్నావా లేదా, నువ్వు యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నావా లేదా అని. దురదృష్టవశాత్తు ఈ ప్రపంచం ఎప్పుడు యుద్ధం అనగానే నీ ముందు వెనక ఏముందని మాత్రమే చూస్తుంది. అలాగే నీలో ఎంత ఉందని తప్ప. కాబట్టి నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. ఆత్మవిశ్వాసంతో ఉండు. ధైర్యంగా ఉండు. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. అర్థమైంది కదండి? ఇక ఒక స్త్రీ మీ పట్ల ఆసక్తి కలిగి మిమ్మల్ని ఇష్టపడుతుంది అంటే ఆమె మీతో మాట్లాడేటప్పుడు తరచుగా తన చేతి వేళ్లను జుట్టుతో మెలేస్తూ ఆడుకుంటుంది. మీరు తన ముందుకు వెళ్ళగానే సిగ్గు బిడియం దాచుకోలేక ఎంతో ఇబ్బంది పడుతుంది. తమ మనసులో ఉన్న ఇష్టాన్ని కానీ కోరికని కానీ మీతో ఎలా చెప్పాలి అని అనుక్షణం కూడా తపన పడుతూ ఉంటుంది. నిజమే కదండి? మరి దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఒక స్త్రీ మీపై ఇష్టాన్ని చూపిస్తుంది అంటే ఈ అలవాట్లయితే ఆమెకైతే ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఒక్కసారి గమనించి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.